ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ భాద్రపద మాసంలో చంద్రగ్రహణము సూర్యగ్రహణము 2 గ్రహణాలు రావడం జరిగింది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారము సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. సెప్టెంబర్ నెల 21 ఆదివారం రోజు సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది అమావాస్య రోజు వస్తుంది. సహజంగానే గ్రహణాలన్నీ కూడా చంద్రగ్రహణాలన్నీ పౌర్ణమి రోజు, సూర్యగ్రహణాలన్నీ అమావాస్య రోజు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కాకపోతే ఈ ఆదివారం రోజు అమావాస్య రోజు, అందులోనూ మహాలయ అమావాస్య, పితృపక్ష అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే భారతదేశంలో ఈ సూర్యగ్రహణము కనపడదు. మనకు సూర్యుడు ఉదయించేటువంటి ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఈ గ్రహణం ఎక్కడ భారతదేశంలో మనకు కనపడదు. మరి ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇది అంటార్కిటా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో, అటువంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అమావాస్య రోజు రాత్రి ఇంచుమించుగా 11 గంటలకు అనగా 10:59 మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఆ దేశకాల పరిస్థితుల్లో అక్కడ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రాత్రి మన సమయం ప్రకారం అయితే అది 11 గంటలు సమయం అవుతుంది. 10:59 సూర్యగ్రహణం అక్కడ ప్రారంభమవుతుంది. 22వ తారీఖు సోమవారం తెల్లవారుజాములో 3:23 సూర్యగ్రహణం పూర్తిగా సమాప్తమవుతుంది. అనగా ఇంచుమించు 4:23 ఈ పాక్షిక సూర్యగ్రహణం ఈ చెప్పుకున్నటువంటి దేశాల్లో కనిపిస్తుంది. ఒక 20 నుంచి 25% మాత్రమే సూర్య భగవాను మీద ఛాయ మనకు కనపడుతుంది. అయితే సూర్య భగవానుడు ప్రపంచానికంతా ఒకటే కదా సూర్య భగవానుడు. సూర్య భగవాన్ని అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని తెగల వారు ఆయన్ని ఆరాధిస్తారు. ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి కనుక ఎంతో కొంత ప్రభావం మన మీద కూడా ఉంటుందేమో అన్న అనుమానం అందరికీ ఉంది. అయితే రాత్రిపూట రావడం వల్ల ఎవరు సూర్యగ్రహణాన్ని చూసేటువంటి అవకాశం మనకు లేదు. ఇక సూర్యగ్రహణానికి సంబంధించి మనం ఆచరించేటువంటి పరిహారాలు ఏంటి? గ్రహణ పట్టే సమయంలో మనం స్నానం ఆచరించాలి. గ్రహణానంతరం మళ్ళీ మనం విడుపు స్నానం చేస్తూ ఉంటాం. ఎలాగో మనం రాత్రి పడుకునేటప్పుడు స్నానం ఆచరించి పడుకుంటాం. ఇక తెల్లవారితో మనం నిద్రలేసేటప్పటికి 22వ తారీఖు మార్నింగ్ సూర్యోదయానికి ముందుగానే మనం లేచి స్నానం ఆచరిస్తే ఆ పరిహారం సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా సూర్యగ్రహణ సమయంలో అనగా ఆదివారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు మేము మేల్కొని ఉంటాము, సూర్యగ్రహణాన్ని చూడకపోయినా ఇంట్లోనే ఉంటాము అనేటువంటి వారు సూర్య ఆరాధన చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్య అష్టోత్తరం చదువుకోండి. 22వ తారీఖు ఉదయం లేచి స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఇవి చేసుకోగలిగితే మీకు మరింతగా పుణ్యఫలాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సూర్యగ్రహణ సమయంలో రాసుల వారిగా ఏమైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందా అని ఆలోచిస్తే ప్రధానంగా ఈ సూర్యగ్రహణం అన్నటువంటిది కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రంలో జరుగుతుంది. ఉత్తరా పల్గుని నక్షత్రంలో సూర్యగ్రహణం జరగడం వల్ల కన్యా రాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్య భగవానుడు తండ్రి కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు ఏమైనా ఉంటే అవి వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, అశాంతి కలిగించే సంఘటనలు జరగడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారికి ఈ గ్రహణం అష్టమంలో జరుగుతోంది కనుక వీరికి అనారోగ్య సమస్యలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. మీనరాశి వారికి సప్తమంలో కన్యారాశిలో ఈ సూర్యగ్రహణం జరగడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, అధికారులతో కానీ, తండ్రితో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ద్వితీయ భావంలో కన్యారాశిలో ఈ సూర్యగ్రహణం జరుగుతోంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు అధికారులతో కానీ, తండ్రితో కానీ, లేకపోతే సహ ఉద్యోగులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరు మాత్రమే కొంచెం చెప్పినటువంటి పరిహారాలు, ఈ గోధుమలు దానం, సూర్య ఆరాధన, సూర్యాష్టకం చేసుకోవడం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల కాస్త ఈ తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. ఈ 21వ తారీఖు ఆదివారము మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం రావడం వల్ల కొన్ని రాసులకు
మేలు జరిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా కర్కాటక రాశి వారికి కన్యా రాశిలో సూర్యగ్రహణం జరగడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది, నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది, ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు. ఇక మేషరాశి వారికి షష్టమ భావంలో కన్యా రాశిలో ఈ సూర్యగ్రహణం జరగడం వల్ల కాంపిటేటివ్లో అనగా పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు, నూతన అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పడతాయి, తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సహాయం పొందగలుగుతారు, పోటీ పరీక్షల్లో కానీ నూతన ఉద్యోగాలు అందుకోవడంలో కానీ ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి దశమ స్థానంలో ఈ సూర్యగ్రహణం జరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకోగలుగుతారు, రాజకీయ నాయకులు కూడా సజావుగా ముందుకు సాగుతారు, ఉద్యోగులకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి లాభములో 11వ భావములో ఈ సూర్యగ్రహణం జరగడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకుని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, ఆదాయం చేజిక్కించుకుంటారు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు, రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే తండ్రి నుంచి పూర్తిగా ఆస్తుపాస్తులు రావడానికి కూడా వృశ్చిక రాశి వారికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కర్కాటక, మేష, ధనస్సు, వృశ్చిక రాశి వారికి ఈ సూర్యగ్రహణం రవి సంబంధించినటువంటి కారకత్వాల ప్రకారం ఆలోచించినప్పుడు మంచి ఆదాయము, అధికారులతో సత్సంబంధాలు, తండ్రి నుంచి ఆదాయము, ప్రభుత్వం నుంచి సహకారము, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మిగతా రాశుల వారికి ఈ సూర్యగ్రహణం వల్ల ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి లాభము కానీ నష్టము కానీ జరగడానికి అవకాశం లేదు. అయితే ప్రధానంగా ఈ సూర్యగ్రహణం అన్నటువంటిది అమావాస్య రోజు ఆదివారం రావడం వల్ల కొంతమంది ఆదివారం రాత్రి అమావాస్య, అందులో ఇది మహాలయ అమావాస్య, గ్రహణ సమయము అన్న ఉద్దేశంతో ఈ పాడుబడినటువంటి శిథిలమైనటువంటి ఆలయాల దగ్గర కానీ, నదీ పరిసర ప్రాంతాల్లో కానీ, సముద్ర పరిసర ప్రాంతాల్లో కానీ, చెరువు గట్టు దగ్గర కానీ, ఇటువంటి నిర్మానుష్య ప్రాంతాల్లో ఏవైనా జనాలని భయపడించేటువంటి విధంగా ఏదన్నా వామాచార పద్ధతుల్లో పూజలు చేసి జనాలను భయపడించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అటువంటి నకిలీ వ్యక్తులు, అటువంటి క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తులు దగ్గరికి వెళ్లకుండా ఆదివారం రోజు జాగ్రత్తగా ఇంటి పట్టున ఉండడం, సూర్యారాధన చేసుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. అటువంటి దుష్టులకి ఎదురుపడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మనము శాస్త్రీయపరంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఇంకా జనాల్లో అమావాస్య అంటే అదేదో క్షుద్ర పూజలకు నిర్వర్తించడానికి అది తగిన సమయమని, అందులోనూ ఆదివారం అమావాస్య, అందులోనూ మహాలయ అమావాస్య రోజు గ్రహణం ఏర్పడుతుంది అనేటువంటి ఇలాంటి వ్యక్తులు మనకు అక్కడక్కడ సమాజంలో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి తారసపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకందరికీ కూడా ఉంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.